రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2025లో ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. ఆర్సీబీ జట్టు ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. ఫైనల్ అయిన మరుసటి రోజు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన విక్టరీ పరేడ్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీని కారణంగా 11 మంది ప్రాణాలు విడిచారు. ఈ తొక్కిసలాట ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ఎటువంటి మ్యాచ్లు జరగలేదు. స్టేడియం మ్యాచ్లను నిర్వహించడానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ పొందలేదు. 2026 టీ20 ప్రపంచ కప్ వేదికల జాబితాలో కూడా దీనిని ఎంపిక చేయలేదు. నివేదికల ప్రకారం ఆర్సీబీ తన 2026 ఐపీఎల్ హోమ్ మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియంలో ఆడకపోవచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన 2026 ఐపీఎల్ హోమ్ మ్యాచ్లన్నింటినీ పూణేలో ఆడే అవకాశం ఉంది. ఈ మార్పుకు కారణం బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఫలితంగా చిన్నస్వామి స్టేడియంపై ఉన్న నిషేధం. పుణేలో ఆర్సీబీ మ్యాచ్లు నిర్వహించడంపై చర్చలు జరుగుతున్నాయని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కమలేష్ పిసాల్ చెప్పారు. కర్ణాటకలో ఆర్సీబీ సమస్య ఉందని, వారు వేదికల కోసం చూస్తున్నారని తెలిపారు. తమ స్టేడియాన్ని వారికి ఆఫర్ చేసినట్లు తెలిపారు. ప్రారంభ చర్చలు జరిగాయని, కొన్ని సాంకేతిక అంశాలు ఇంకా కొలిక్కి రాలేదని చెప్పుకొచ్చాడు. అంతా సవ్యంగా జరిగితే పుణే మ్యాచ్లను నిర్వహిస్తుందని ఆయన వెల్లడించారు. అంతా అనుకున్నట్లు జరిగితే పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 2026 ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ కొత్త హోమ్ గ్రౌండ్ గా మారే అవకాశం ఉంది.